హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 83వ రోజు. ఆధునిక భారతదేశపు యోగేశ్వరులు బాబాజీ గారి గురించి ఈరోజు తెలుసుకుందాం. బాబాజీ ఆధ్యాత్మిక స్థితి మానవ అవగాహనకు అందనది అని నాకు ఒకసారి వివరించారు శ్రీ యుక్తేశ్వర గారు. మానవుల కుంచిత దృష్టి ఈ మహాతీత నక్షత్రంలోకి చొరబడలేదు. అవతార పురుషుడి సంసిద్ధిని చిత్రించబోవటం కూడా వ్యర్థ ప్రయత్నం అవుతుంది. అది అనూహ్యమైనది కూడా. బదరీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమాలయ ప్రాంతం బాబాజీ ఉనికితో ఈనాటికి కూడా పునీతమవుతుంది. బాబాజీ లాహిరి మహాశైల గురుదేవులు. ఏకాంతవాసులైన మహానుభావులు అనేక శతాబ్దాలుగా, బహుశా అనేక సహస్రాబ్దాలుగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకుంటున్నారు. మరణం లేని బాబాజీ అవతార పురుషులు. సంస్కృతంలో అవతరించటం అంటే కిందికి దిగటం అని అర్థం. అవతార శబ్దంలో అవ అనే ఉపసర్గక కిందికి అని, త్రు అనే ధాతువుకు దాటటం అనే అర్థాలు. హిందూ పవిత్ర గ్రంథాల్లో ఈ అవతార శబ్దం దైవం భౌతిక శరీర రూపంలోకి దిగిరావటం అన్న అర్థాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతిలోని ప్రతి దశను ఉపనిషత్తులు సునిశ్చితంగా వర్గీకరించాయి కూడా. సిద్ధుడు అంటే పరిపూర్ణత పొందినవాడు. జీవన్ముక్త అంటే జీవించి ఉండగానే విముక్తి పొందినవాడు. స్థితి నుంచి పరాముక్త అంటే సర్వోత్కృష్ణ స్వతంత్రుడు లేదా మృత్యుంజయుడు. ఇలాంటి స్థితులకి అన్నిటికీ పురోగమించి ఉంటారు. చివర చెప్పిన ఈ పరాముక్తుడు మాయాబంధంలోంచి, జన్మ పరంపరలోంచి పూర్తిగా బయటపడి ఉంటాడు. అందువల్ల పరాముక్తుడు తిరిగి భౌతిక శరీరం పొందటం అనేది జరగదు. ఒకవేళ భౌతిక రూపంలో ఇలా తిరిగి రావటమే సంభవిస్తే అటువంటి వ్యక్తి అక్షరాల అవతార పురుషుడే. ప్రపంచానికి దివ్యమైన దీవెనలు కురిపించటానికి దైవ నిర్ణీతమైనటువంటి సాధనమే. అవతార పురుషుడు విశ్వ వ్యవస్థకు బద్ధుడు కావుడు. తేజోబింబంగా గోచరించే అతడి పరిశుద్ధ దేహం ప్రకృతికి ఏ విధంగానూ రుణపడి ఉండదు. సాధారణ దృష్టికి అవతారమూర్తి రూపంలో అసాధారణమైనదేది అవుపించకపోవచ్చు. కానీ ఒక్కొక్క సందర్భంలో దానికి నీడా పడదు, నీళ్ళ మీద అడుగుజాడలు కూడా పడవు. అంధకారాన్ని నుంచి, భౌతిక దాస్యాన్ని నుంచి పొందిన ఆంతరిక స్వేచ్ఛకు బాహ్యమైన ప్రతీకల వంటి నిదర్శనాలవి. అటువంటి దైవీకృత మానవుడొక్కడే చావు పుట్టుకల సాపేక్షతల వెనక ఉన్నటువంటి సత్యాన్ని ఎరుగుంటాడు. ఎంతగానో అపార్థానికి గురై ఉన్న ఉమర్ ఖయ్యాం రుబాయిత్ అనే అమర గ్రంథంలో ఈ విముక్త మానవుని గురించి చాలా గొప్పగా గానం చేశాడు. ఆహా, కళలు తరగని నా ఈ ఆనంద చంద్రబింబం ఉదయిస్తుంది మళ్ళీ దివ్యేంద్ర బింబం. ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు ఇదే ఉద్యానంలో వ్యర్థంగా నా కోసం. కళలు తరగని ఆనందం చంద్రబింబం అంటే భగవంతుడు, శాశ్వత ధ్రువతార, కాలక్రమం ఎన్నడూ తప్పనివాడు. మళ్ళీ ఉదయిస్తున్న దివ్యేందుని బింబం అంటే బాహ్య ప్రపంచం నుంచి ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఈ భూమి మీద నిర్బంధ పునర్జన్మల శృంఖలాలు తెంచుకొని శాశ్వతంగా విముక్తి సాధించినవాడు. ఇక్కడ భూమి అన్నది ప్రకృతి అనే ఉద్యానం లేదా మాయ. క్రీస్తు తన విముక్తిని గురించి మరో రకంగా చెప్పాడు. ఒకానొక లేఖరి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు, స్వామి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా మీ వెంట వస్తాను. అందుకు క్రీస్తు ఇలా అన్నాడట, గుంటనక్కలకు బర్రెలున్నాయి, గాలిలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలదాసుకోవటానికైనా చోటు లేదే. అంతటా తానే అయి ఉండేటట్లుగా విస్తరించి ఉన్న క్రీస్తును ఆత్మసాధనలో తప్ప మరో విధంగా అనుసరించగలరా?
కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, పతంజలి ప్రాచీన భారతీయ అవతార పురుషులు. దక్షిణ భారతీయ అవతారమూర్తి అయినటువంటి అగస్త్యుడి గురించి చెప్పుకోదగ్గంత కావ్య సాహిత్యం తమిళంలో బయలుదేరింది. క్రీస్తు శకారంభానికి ముందు ఆ తరువాతి శతాబ్దాల్లోనూ కూడా ఈయన అలౌకిక ఘటనలు అనేకం ప్రదర్శించాడు. ఆయన ఈనాటికి భౌతిక రూపాన్ని నిలుపుకొని ఉన్నట్లు కూడా ప్రతీతి. ప్రత్యేక విధుల నిర్వహణలో ప్రవక్తలకు తోడ్పడటమే భారతదేశంలో బాబాజీ ధ్యేయం. ఈ విధంగా ఈయన పవిత్ర గ్రంథాల వర్గీకరణ ప్రకారం మహావతారాలు అనిపించుకోవటానికి అర్హులు. సన్యాసుల మఠంనాయాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరాచార్యుల వారికి, మధ్యయుగంలో ప్రసిద్ధుడైన గురువు కబీరుకు తామే యోగదీక్ష ఇచ్చినట్లు కూడా చెప్పారు. 19వ శతాబ్దిలో ఈయన శిష్యుల్లో ప్రముఖులు మనకు తెలిసినంత వరకు విస్తృతమైన క్రియాకళని పునరుజ్జీవితం చేసిన వారు లాహిరి మహాశయులు మాత్రమే. బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడు సన్నిహిత సంబంధం ఉంటుందనేది చాలామంది చెప్తూ ఉంటారు. వీరిద్దరూ కలిసి ముక్తిప్రదమైన స్పందనలను ప్రసరింపచేస్తూనే ఉంటారు. అంతేకాకుండా వీరు ఈ యుగంలో మోక్ష ప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు. ఒకరు సశరీరులుగాను మరొకరు అశరీరులుగాను ఉన్న ఈ సంపూర్ణ జ్ఞానసిద్ధులు చేసే పని ఏమిటంటే, యుద్ధాలను, జాతి విద్వేషాలను, మతపరమైన పక్షపాతాన్ని ప్రయోగించిన వాళ్ళకే బెడిసికొట్టే భౌతికవాద దుష్పరిణామాలను విడిచిపెట్టవలసిందిగా ప్రపంచ దేశాలను ప్రోత్సహించటం. ఆధునిక యుగధోరణి బాబాజీకి బాగా తెలుసు. ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలోని క్లిష్టతర ప్రభావం ఇంకా బాగా తెలుసు. అంతేకాదు, యోగపరమైన ఆత్మ విమోచన పద్ధతులను పాశ్చాత్య దేశాలన్నింట సమంగా వ్యాప్తి చేయాల్సిన అవసరాన్ని గ్రహించారాయన. బాబాజీని గురించి ఎక్కడా ఎటువంటి చారిత్రక ప్రస్తావన లేకపోయినందుకు మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పరమోత్కృష్ణ గురుదేవులు ఏ శతాబ్దిలోనూ ఎన్నడూ బహిరంగంగా దర్శనమియ్యలేదు. తప్పుడు వ్యాఖ్యానాలు చేసే ప్రచారాడంబరానికి వీరి సహస్ర వర్ష ప్రణాళికలో స్థానం లేదు. ఏకైక నీరవశక్తి అయిన సృష్టికర్త మాదిరిగానే బాబాజీ వినమ్రంగా మరుగున ఉండి పనిచేస్తూ ఉంటారు. క్రీస్తు, కృష్ణుడు వంటి మహాప్రవక్తులు ఒకానొక విలక్షణమైన ఆసక్తికరమైన ప్రయోజనం కోసం భూమిపై అవతరిస్తూ ఉంటారు. వచ్చిన పని నెరవేరటంతో పాటు నిష్క్రమిస్తూ ఉంటారు. బాబాజీ వంటి ఇతర అవతార పురుషులు చరిత్రలో ప్రసిద్ధికెక్కే ప్రముఖమైన ఒక మహా సంఘటనకును కాక కొన్ని శతాబ్దాల తరబడి నిదానంగా సాగే మానవ పరిణామాత్మక ప్రగతికి సంబంధించిన పని చేపడతారు. అటువంటి మహాపురుషులు జనసామాన్య స్థూల దృష్టికి అతీతంగా తెరమరుగున ఉంటారు. ఇచ్ఛానుసారంగా కనుమరుగయ్యే శక్తి వారికి ఉంటుంది. ఈ కారణాల వల్ల తమను గురించి ఎవరికీ ఏమీ చెప్పవద్దని శిష్యులు మామూలుగా హెచ్చరిస్తూ ఉండటం వల్ల చాలామంది ఆధ్యాత్మిక మహారుషులు ప్రపంచానికి అజ్ఞాతంగానే ఉండిపోతారు. ఈ పుటల్లో నేను వ్యక్తపరచదలిచింది కేవలం బాబాజీ జీవితాన్ని గురించిన సూచన మాత్రమే. బహిరంగంగా తెలపటానికి తగినవి, సహాయకరమైనవి అని బాబాజీ తెలిసిన కొన్ని వాస్తవాలు మాత్రమే. బాబాజీ కుటుంబాన్ని గురించి కానీ, జన్మస్థలాన్ని గురించి కానీ చరిత్రకారునికి ప్రీతిపాత్రమయ్యే పరిమితి విధించే వాస్తవాలేవి వెల్లడి కాలేదు. ఆయన మాట్లాడేది సాధారణంగా హిందీలో, కానీ ఏ భాషలోనైనా అవలీలగా మాట్లాడగలరు. ఈయన బాబాజీ అన్న సరళమైన పేరు పెట్టుకున్నారు. ఇది కాక లాహిరి మహాశయులు ఆయన శిష్యులు ఇచ్చినటువంటి గౌరవ బిరుదులు ఇవేమిటంటే మహాముని బాబాజీ, మహారాజ్ అంటే పరమానందంలో నిమగ్న సాధువులని అర్థం. అలాగే మహాయోగి అంటే యోగులందరిలోకి గొప్పవారు. త్రంబిక బాబా లేదా శివబాబా అంటే శివుడి అవతారం అనే అర్థంలో. ఇలా అన్ని బంధాల నుంచి విముక్తులైనటువంటి మహాగురువుల గోత్రనామాలేవో తెలియకపోతే మనకేమన్నా నష్టమా?
ఎప్పుడైనా ఎవరైనా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది అన్నారు లాహిరి మహాశయులు. మృత్యుంజయులైన మహాగురువుల దేహం మీద వయస్సును తెలిపే చిహ్నాలేమీ ఉండవు. 25 ఏళ్లకి మించిన యువకుడిలా కనిపిస్తారు. పసిమి ఛాయ, నడితరం పుష్టి ఎత్తుగల బాబాజీ సుందర దృఢకాయం దృగ్గోచరమయ్యే తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు నల్లటివి, ప్రశాంతంగా ప్రేమార్థతతో ప్రసన్నంగా ఉంటాయి. నిగనిగలాడే ఆయన పొడుగాటి జుట్టు రాగివెన్నులో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు బాబాజీ ముఖంలో లాహిరి మహాశయులకు ఎంత దగ్గర పోలిక కనిపిస్తుందంటే, కడపటి ఏళ్లలో లాహిరి మహాశయులు యువకుడిలా కనిపించే బాబాజీకి తండ్రిగా కూడా చలామణి కాగలిగేటట్టు ఉండేవారు. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుదాం. రేపటి రోజుని మరి బాబాను గురించి మరిన్ని విశేషాలతో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓకే, ఇట్లా మీ రామిరెడ్డి మానసరారు. థ్యాంక్ యూ.